అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్ నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి సార్. రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు, దేశాన్ని బజార్లో పెట్టారు, మన రైతన్నల రక్తం స్వేదాన్ని అమెరికాకు అమ్మేస్తూ ఉన్నారు అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటూ ఉన్నారు సార్, వ్యవసాయ పాడి రంగానికి పూర్తి రక్షణ ఉంటుంది, ఇది అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనేది చాలా పెద్ద నిర్ణయం, ఇది దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి సార్ పీయూష్ గోయల్ బయట. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमेशा एग्रीकल्चर और डेयरी इन दोनों सेक्टर्स को संभाला है, उनके हितों को संभाला है और इस क्षेत्र में लोगों को उज्जवल भविष्य मिले और मौके मिले, आमदनी बढ़े, उसके लिए लगातार काम किया है। कभी उनके साथ, उनके हितों के साथ समझौता माननीय प्रधानमंत्री जी ने नहीं होने दिया और मुझे खुशी है कि पूरा देश इस बात को समझता है, इस बात का उनको आकलन है और यूएस ट्रेड डील में भी भारत के जो सेंसिटिव सेक्टर्स हैं, एग्रीकल्चर को लेके, डेयरी को लेके, उनको संरक्षित किया गया है। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी సార్ ఈ పీయూష్ గోయల్ వివరణ ఇచ్చారు ప్రతిపక్షాల విమర్శలకి. సో ప్రతిపక్షాల ఆరోపణలకు పీయూష్ గోయల్ సరైన ధీటైన సమాధానం చెప్పారనుకోవాలి. ఇప్పుడు మొదటిది పీయూష్ గోయల్ చెప్పింది ఏంటి, సెన్సిటివ్ సెక్టార్స్ను ఎగ్జెంప్ట్ చేస్తున్నాం, ఉదాహరణకు వ్యవసాయము అలాగే డైరీ, ఈ సెక్టార్స్లోకి మేము ఎలో చెయ్యము అంటున్నాడు. మరి ట్రంప్ ఏమన్నాడు, ట్రంప్ ట్వీట్ చూడండి మీరు కావాలంటే, క్లియర్గా ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్ అని క్లియర్గా అన్నాడు. The Prime Minister also committed to buy American at a much higher level in addition to over $500 billion of US energy, technology, agricultural, coal and many other products. చెప్పండి ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది నిజమా, పీయూష్ గోయల్ చెప్తున్నది నిజమా, తేలాలి కదా. సో ట్రంప్ నమ్ముతారా మీరు, పీయూష్ గోయల్ని నమ్మాలి కదా అంటున్నాడు. ట్రంప్ చాలా గొప్పవాడని నిన్నే కదా మోడీ చెప్పింది. తను 140 కోట్ల మంది రుణపడి ఉంటారు, ట్రంప్కు కృతజ్ఞతలు చెప్తున్నాము, ట్రంప్ గొప్ప నాయకుడు, పీస్, స్టెబిలిటీ, ప్రాస్పరిటీ అని, ప్రపంచంలో శాంతి దూత ట్రంప్ అని నిన్ననే కదా మోడీ చెప్పింది. కానీ ఇప్పుడు ఏమంటారు, మీరు ట్రంప్ నమ్ముతారా? అరే ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మీ జాయింట్ స్టేట్మెంట్ లేదు, టెక్స్ట్ లేదు, ట్రంప్ ఒకటి అంటున్నాడు, పీయూష్ గోయల్ ఒకటి అంటున్నాడు, నేను ఇప్పటికేం ఆరోపించడం లేదు, కానీ మరి దేన్ని నమ్మాలి అని అంటున్నాను. మీకు ఇది మొదటి క్వశ్చన్. రెండవది, పీయూష్ గోయల్ మరో క్లెయిమ్ ఏంటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా అగ్రికల్చర్, డైరీ సెక్టార్ను కాపాడుతూ ఉంటాడు. సరిగ్గా ఆగస్టు 15, 2025 ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, మా రైతుల, పశుపాలకుల ప్రయోజనాల విషయంలో నేను గోడలాగా నిలబడతాను అన్నాడు. మీరు నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ఇది దొరుకుతుంది మీకు. ఇది ఆగస్టు 15 అన్నాడు. ఆగస్టు 18 మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఇండియా సస్పెండ్స్ 11% ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ కాటన్. మీరు గూగుల్ కొట్టండి వచ్చేస్తుంది, నేను చెప్పడం కాదు ఇవన్నీ. ఇండియా రిమూవ్స్ 11% ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ కాటన్. మరి 15 ఆగస్టు రోజు నరేంద్ర మోడీ నేను వ్యవసాయ, రైతులు, పశుపాలకుల ప్రయోజనాలకు గోడలాగా నిలబడతానని, ఇది ఆగస్టు 15 రోజు మీరు నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ఈ బయట దొరుకుతుంది మీకు. ఆగస్టు 18 డేట్తో సహా చెప్తున్నాను, ఆగస్టు 18 మీకు అన్ని దేశంలో ఉన్న ప్రతి పత్రిక, ఇంటర్నేషనల్ పత్రిక రాసింది. డిసెంబర్ 31 మొదలు సెప్టెంబర్ 30 వరకు సస్పెండ్ చేశారు, తర్వాత డిసెంబర్ 31 వరకు 11% ఇంపోర్ట్ డ్యూటీ తొలగించారు. మరి ఏది రైట్ అని చెప్పాలి? క్లియర్గా ప్రధానమంత్రి అన్నది నిజమా? 3 రోజుల్లోనే ప్రధానమంత్రి చెప్పిన దానికి విరుద్ధంగా జరిగింది కదా. ఇప్పుడు పీయూష్ గోయల్ మళ్ళీ చెప్తున్నాడు ప్రధానమంత్రి కాంప్రమైజ్ కాడు అని. ఈ అనుభవం ఆగస్టు 15 నాడు అన్న మాటకు భిన్నంగా ఆగస్టు 18 ప్రభుత్వమే, మోడీ ప్రభుత్వమే కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేసినాక ఇప్పుడు పీయూష్ గోయల్ చెప్పింది ఎలా నమ్మమంటారు అన్నది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, పీయూష్ గోయల్ ఏమంటాడు,
ది ఫైనల్ నెగోషియేటింగ్ డీటెయిల్స్ ఆర్ వర్కింగ్ అవుట్ అంటాడు. అంటే ఒప్పందం కుదిరింది అని నిన్న ట్వీట్ చేశాడు. ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది అని నిన్న ట్వీట్ చేశాడు. ఇవాళ ఏమంటున్నాడు, ఫైనల్ డీటెయిల్స్ ఇంకా వర్కౌట్ అవుతుంది. మరి ఫైనల్ డీటెయిల్స్ వర్కౌట్ కాకముందే డీల్ కుదిరిందని ఎట్లా చెప్పాడు పీయూష్ గోయల్? అంటే ట్రంప్ చెప్పాడు డీల్, కానీ మోడీ చెప్పలేదని నిన్న మాట్లాడుకున్నాం మనం. సో పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ డీల్ కుదిరింది, ఇండియన్ ఎన్వాయ్ టు యుఎస్, వీళ్ళందరూ నిన్ను ట్వీట్ చేశారు. ఇవాళ పీయూష్ గోయల్ ఏమంటున్నాడు, దే ఆర్ అట్ నెగోషియేటింగ్ ఫైనల్ డీటెయిల్స్ అంటున్నాడు. విచిత్రంగా చూడండి. ఆ ఫైనల్ డీటెయిల్స్ నెగోషియేట్ అయ్యాక జాయింట్ టెక్స్ట్ విడుదల చేస్తామంటున్నాడు. మరి జాయింట్ టెక్స్టే రూపొందించక ముందు పూర్తి వివరాలు కంప్లీట్ కాక ముందు డీల్ కంప్లీట్ అయినట్టు పీయూష్ గోయల్ ఎందుకు చెప్పాడు? ఓకే, ట్రంప్ చెప్పాడంటే అర్థం చేసుకుంటే ట్రంప్కి ఇది అలవాటే. మరి వై డిడ్ పీయూష్ గోయల్ అండ్ అశ్విని వైష్ణవ్ అనౌన్స్ దట్ ద డీల్ ఈజ్ ఓవర్ వెన్ ఫైనల్ థింగ్స్ ఆర్ నాట్ కంప్లీటెడ్? ఎట్లా డీల్ అవుతుంది? తర్వాత మీకు నిన్న నవికా కుమార్కు ఇంటర్వ్యూ ఇచ్చారు నిర్మలా సీతారామన్. మీకు అది కూడా మిర్రర్ నౌలో చూశాను రాత్రి నేను. నవికా కుమార్ ఇస్ ఎ వెరీ ప్రముఖ జర్నలిస్ట్, టైమ్స్ గ్రూప్. సో ఆమెకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకేం డీటెయిల్స్ ఉన్నాయో నాకు తెలియదు అంటది ఆమె. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్లో ఉన్న డీటెయిల్స్ నాకు తెలియదు అంటది. నాకు తెలియదు డీటెయిల్స్. ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. విచిత్రం ఏంటంటే, మీరు యూట్యూబ్లో చూడండి, నవికా కుమార్ ఇంటర్వ్యూ విత్ నిర్మలా సీతారామన్ అని ఉంటుంది చూడండి, అందులో ఉంటుంది నేను చెప్పేది నిజం. సో నా ఫైనాన్స్ మినిస్టర్కి డీటెయిల్స్ తెలియకుండా ట్రేడ్ డీల్ ఎట్లా కుదురుతుంది? ఎందుకంటే షీ ద మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్, షీ ద మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫేర్స్. మరి ఎలా ఉంటుంది? ఇప్పుడు టాప్ 5 క్యాబినెట్ మినిస్టర్స్ ఈ కమిటీలు అన్నిట్లో ఉంటారు. క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫేర్స్ అన్నిట్లో ఉంటారు. మరి అన్నిట్లో ఆమె మెంబర్గా ఉన్నప్పుడు ఆమెకే తెలియకుండా ఎవరు ఫైనల్ చేశారు? అంటే ట్రేడ్ డీలు దేశ ఆర్థిక మంత్రికి సంబంధం ఉండదా? దేశ వాణిజ్య ఆర్థిక మంత్రుల సంబంధం లేకుండా ట్రేడ్ డీల్ ఎవరికి సంబంధం ఉంటుంది? నాకు అర్థం కాని అంశం. సో దీనికి సంబంధం ఏముంటుంది అంటే ఫైనాన్స్ మినిస్టర్ నాకు డీటెయిల్స్ తెలియదు అంటున్నారు. మరి ఫైనాన్స్ మినిస్టర్కి తెలియని డీటెయిల్స్ అంటే రహస్యంగా ఎవరు నెగోషియేట్ చేస్తున్నారు? అంటే అదర్ దెన్ ద ఫైనాన్స్ మినిస్టర్, అదర్ దెన్ ద గవర్నమెంట్ టాప్ మినిస్టర్స్, హూ ఈజ్ నెగోషియేటింగ్ ద డీల్? అంటే హూ ఈజ్ ఫైనలైజింగ్ ద డీల్? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. తర్వాత ఇంకొకటి ఏమన్నాడు, రష్యన్ ఆయిల్ కొనడం ఆపివేస్తున్నది ఇండియా అని ట్రంప్ క్లెయిమ్ చేశాడు. ఐ డోంట్ బిలీవ్ ట్రంప్, బట్ వేర్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్? నిన్న పీయూష్ గోయల్ దాని గురించి అసలు ప్రస్తావన కూడా చేయలేదు. రష్యన్ ఆయిల్ మేము కొంటామన్నదే, కొంటలేమన్నాడు, అనట్లేదు. దాని మీద మౌనం ఎందుకు పాటించాలి? కొంటామని ధైర్యంగా చెప్పండి, లేదు కొనం అని ధైర్యంగా చెప్పండి. కానీ ఆల్రెడీ కొనడం తగ్గించేశారు. అక్టోబర్ 2025లో అక్టోబర్ 2024తో చూస్తే 1/3 తగ్గిపోయింది. మీకు డిసెంబర్ 2025లో కంపేర్ టు డిసెంబర్ 2024 29% తగ్గింది. మీకు 2022 తర్వాత మనం రష్యన్ ఆయిల్ కొంటే డిసెంబర్ 2025 వాజ్ లోయెస్ట్ పర్చేజెస్ ఆఫ్ రష్యన్ ఆయిల్. రిలయన్స్ ప్రకటించింది జనవరిలో మేము ఒక్క చుక్క ఆయిల్ కూడా రష్యా నుంచి కొనలేదు అని. సో వాట్ డస్ ఇట్ మీన్? ట్రంప్ ఈజ్ రైట్, దెన్ వై పీయూష్ గోయల్ ఈజ్ సైలెంట్ ఆన్ దట్? అది బయటపడుతుంది కనుక చెప్పుకోలేక సైలెంట్ ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది కదా. ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు రష్యన్ ఆయిల్ కొనడం ఆపుతామని మోడీ చెప్పాడని. కానీ దానిపైన మన పీయూష్ గోయల్ మౌనంగా ఉన్నాడు. కానీ డేటా ఏం చెప్తోంది? క్లియర్గా తగ్గించేసుకుంటున్నారు. అంటే ట్రంప్ చెప్పినట్టు వింటున్నారు. గత అనుభవం ఏం చెప్తుంది? ఇరాన్ నుంచి క్లోజ్ చేసుకున్నారు, వెనిజులా నుంచి ఆయిల్ కొనడం మానేశారు. ఇటీవల బడ్జెట్లో చెబహార్ పోర్టు కేటాయింపులు 0 చేశారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో $400 million పెట్టారు. ఈ ఇయర్ బడ్జెట్లో కంప్లీట్ క్లోజ్ చేసేసుకున్నారు, సింగిల్ పైసా కేటాయించలేదు. సో మీరు ట్రంప్ ఆంక్షలకు మేము నిలబడతాం, మాకు సంబంధం లేదంటున్నారు. ఎక్కడ? సో వేర్ ఈజ్ దిస్ పీయూష్ గోయల్ క్లెయిమ్ అని. తర్వాత ట్రంప్ ఏమన్నాడు? $500 billion సంబంధించిన అమెరికా వస్తువులు కొంటామని ఇండియా అంగీకరించింది. ఎస్, $500 billion డెఫినెట్గా 1 year ఉండదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. మరి ఏవి కొంటామని ఇండియా ఒప్పుకుంది? పీయూష్ గోయల్ చెప్పాడు. కానీ రియాలిటీ ఏంటి? ఆల్రెడీ అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ పెంచుకుంటున్నాం, ఆల్రెడీ ఎల్పిజి కొనడానికి అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. మరి దీనివల్ల ఇండియాకి ఏంటి లాభం అని చెప్పాలి కదా. దాని మీద ఎక్కడా పీయూష్ గోయల్ ఆన్సర్ చెప్పడు.
సో మీకు క్లియర్గా మరి ట్రంప్ ప్రతిపక్షాలు రైజ్ చేస్తున్న ప్రశ్నలు ఏంటి? దేశ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు, రాజీ పడ్డాడు అని ప్రతిపక్షాల ఆరోపణ. రాజకీయపరమైన ఆరోపణ పక్క పెట్టండి, ఫ్యాక్ట్ సంగతి ఏంటి అనేది నా క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎక్కడైనా ఉండాలి కదా. సో ఏ రకం పార్లమెంటుకు ఎందుకు చెప్పలేదు అంటే పీయూష్ గోయల్ చాలా ఆశ్చర్యకరమైన ఆన్సర్ చెప్పాడు. పార్లమెంట్లో గొడవ జరుగుతోంది, అల్లరి జరుగుతుంది చెప్పలేదు. మరి బడ్జెట్ కూడా పార్లమెంటుకు సమర్పించకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ సమర్పించారా? పార్లమెంట్లో అల్లరి జరుగుతుంది, గొడవ పెట్టుకుంటున్నారు, అందుకే బడ్జెట్ పార్లమెంట్లో పెట్టలేం, మేము మంచిగా ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతామని రేపటి నుంచి బడ్జెట్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతారా? నాకు అర్థం కాని అంశం. గొడవ జరిగినా అల్లరి జరిగినా వేదిక పార్లమెంటే. ఎక్కడ గొడవ జరిగింది? మీరు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ చూశారు కదా, ఏమన్నా గొడవ జరిగిందా? ప్రశాంతంగా జరిగింది ఎలా అంటే మరి ఇది అబద్ధం కదా. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి బడ్జెట్కు అడ్డు తగలలేదు కదా. ప్రతిపక్షాలు అడ్డు తగులుతేమన్నా బీజేపీ తగలలేదా? యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు అల్లరి చేశారు. పాత ఇది చూడండి, మీరు సంసద్ టీవీలు ఉంటాయి. దాని పార్లమెంట్లో ఒక బిహేవియర్ అయిపోయింది, రైట్ రంగ తర్వాత సంగతి. కానీ ట్రేడ్ డీల్ నేను పార్లమెంట్లో చెప్పలేకపోయినా కారణాకరణ అల్లరి జరుగుతుంది. మరి ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ అంటే అయిపోయింది. సో ఎంత విచిత్రమైన క్లెయిమ్ చూడండి, పార్లమెంట్లో గొడవ జరుగుతుంది కనుక నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాల్సి వస్తుంది. అసలు కెన్ ఎనీబడి బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్? సో ఇక కామర్స్ మినిస్టర్ చెప్పింది కొన్ని రంగాలకు లాభం అన్నాడు. ఫైన్, నేను కాదేమంటలేను. డెఫినెట్గా ట్రంప్ టారిఫ్ల భారం పడిన రంగాలు ఉన్నాయి. లెదర్ గూడ్స్, అలాగే మీకు జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, అప్పరెల్స్, అలాగే మీకు హోమ్ డెకారు, ఆర్గానిక్ కెమికల్స్, రబ్బర్ గూడ్స్, మిషనరీ, ఇట్లాంటి విషయంలో ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్, ఇలాంటి విషయాల్లో డెఫినెట్గా ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి బెనిఫిట్ కాదని ఎవరు అంటలేరు. ఇది ఏదో 25% ఉండే 50% అన్నారు, తర్వాత 25% అన్నారు, ఇప్పుడు 18% ఉన్నాయి. కంపారిటివ్లీ ఇరుగు పొరుగు దేశాల కన్నా పీయూష్ గోయల్ ఇది కూడా చెప్పాడు, ఇరుగు పొరుగు దేశాల కన్నా కాంపిటీటర్స్ కన్నా బెటర్ అన్నాడు. ఓకే, ఐ డూ యాక్సెప్ట్ దట్. ఇండియా పైన 18%, బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం పైన 20%, ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్, థాయిలాండ్ పైన 19%, మీకు మియన్మార్, లావోస్ల పైన 40%, మీకు మెక్సికో పైన 25%, కెనడా పైన 35%, బ్రెజిల్ పైన 50%. కంపేర్ టు ఆల్ దిస్ ఇండియా పైన 18%. ఎస్, ఐ డూ అగ్రీ. కానీ యూకే పైన 10%, యూరోపియన్ యూనియన్, జపాన్, సౌత్ కొరియాల పైన 15%. మరి యూకే, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, జపాన్ల పైన 15% ఉంది కదా. వాటి సంగతి మరి ఎందుకు దీన్ని 18% దగ్గర మీరు ఆపేశారు? ఎందుకు తగ్గించలేకపోయారు ఇంకా? ఎందుకంటే మనం జీరో డ్యూటీ యాక్సెస్ ఇస్తున్నాం. మనం జీరో డ్యూటీ యాక్సెస్ ఇచ్చినప్పుడు బెనిఫిట్ ఉండాలి కదా. యూరోపియన్ యూనియన్ ఐ థింక్ 12%, 15 కూడా కాదు. సో మరి వాళ్ళకి మనకన్నా తక్కువ ఎందుకు నెగోషియేట్ చేసుకోగలిగారు? మనం ఎందుకు నెగోషియేట్ చేసుకోలేకపోయాం అన్నదానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల కామర్స్ మినిస్టర్ చెప్పిన దాంట్లో కొన్నిటికి ఆన్సర్లు దొరికినట్టు కనిపించినా రియాలిటీలో ఇట్ త్రూ అప్ మనీ మోర్ క్వశ్చన్స్. ఇంకా అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది, జవాబు లేని ప్రశ్నలు.